ఇవాళ నిజామాబాద్ నిజంగా ఇక్కడ ఇన్ని సదుపాయాలు ఉండి వరంగల్ తదుపరి అతిపెద్ద పట్టణం ఏది అంటే నిజామాబాదే. నాకు ఆశ్చర్యం, ఇంతకంటే తక్కువ జనాభా కలిగి ఉన్న కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎంపిక అవుతుంది. నిజామాబాద్ వైశాల్యంలో పెద్దది, జనాభా ఎక్కువ, ఆర్థిక వనరులు ఉన్నాయి, స్మార్ట్ సిటీ ఎంపిక కాదు. ఇది ఎవరి చేతిలో ఉన్నది? కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్నది. నేను చెప్తున్నా, మీ దయతోని మీ అభిమానంతోని రేపు పార్లమెంట్ సభ్యుడు ఎంపీ కావడంతో ఈ నిజామాబాద్ నగరాన్ని ఏదైతుందో స్మార్ట్ సిటీగా ఎంపిక చేయించడం నా బాధ్యత చెప్పి మనం చేస్తామని చెప్పి అంటున్నాం. అంతేకాదు ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల ప్రభుత్వ పరంగా, సాంకేతిక విద్యా కళాశాల, ట్రైన్ సర్వీసెస్, ఆర్మూర్ టు ఆదిలాబాద్. ఒకసారి ఆర్మూర్ టు ఆదిలాబాద్ లైన్ నిర్మాణం చేపట్టబడ్డట్టయితే మన ఢిల్లీ లైన్ ఏర్పడుతుంది. బోధన్ టు బీదర్ అని చెప్పంటున్నా. నేను ఇన్ని సౌకర్యాలు కల్పించేసే అవకాశం ఉండి కూడా కేవలం గతంలో ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యుల నిర్లక్ష్యంతో అంటున్నాను. ఏ విధంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శమూర్తో, కలియుగంలో వెంకటేశ్వర స్వామి మనకు ఆదర్శమూర్తి అని చెప్పి అంటారు. కరీంనగర్కి వస్తున్నటువంటి తిరుపతి రైల్ నిజామాబాద్ వారు ప్రత్యేకంగా పొడిగిస్తే నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం యావత్తు జగిత్యాలతో మొదటికెళ్ళి కోట్ల మెట్పెళ్లి ఆర్మూరే కానీ నిజామాబాద్ వరకు ప్రత్యక్షంగా కలియుగ దేవుడు వెంకటేశ్వర దర్శించుకునే అవకాశం లభిస్తుందని చెప్పంటాం. దయచేసి గమనించి ఆలోచించండి. ఒక నిజామాబాద్ లో ఏదైతుందో ఇక్కడ పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ ఉండేనే, పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ ఇక్కడ ఉండడంతో ఏదైతుందో వ్యాగన్ ద్వారా పెట్రోల్ డీజిల్ నిజామాబాద్ కు తరలిస్తే మనకి ఇక్కడ ₹2 తక్కువ దొరుకుతుంది లీటర్. మరి ఆశ్చర్యమే, అరవింద్ ఎందుకు ఏందో తెలియదే. కేంద్రంలో అధికారం ఉన్నది, కేంద్రంలో అధికారం ఉన్నది. మరి నువ్వు రైల్వే లైన్ల నిర్లక్ష్యం, స్మార్ట్ సిటీ నిర్లక్ష్యం, పసుబోర్డు నిర్లక్ష్యం, చక్ర కర్మగారి పునర్భారం నిర్లక్ష్యం, నువ్వు ఇన్ని నిర్లక్ష్యాలతో ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఎన్నికలు పోటీ చేసి 5 ఏళ్ళు ఏదో పొరపాటు అయిపోయిందయా, ఇక బుద్ధిగా పని చేస్తా అని చెప్పంటే నేను ఎవరు నమ్ముతాడయా? ఎందుకు ఈ సన్నాయి నొప్పులు అని చెప్పంటున్నాను. ఇవాళ నాకున్నటువంటి అనుభవంతో 5 పర్యాలు శాసనసభ్యుడిగా చెప్పంటున్నా. నేను ఒక రైతు బిడ్డలు కాపుదాల పోనని చెప్పంటున్నాను, ఒక రైతు బిడ్డలు కాపుదాల పోనని చెప్పంటున్నా. నేను రైతుల కష్ట సుఖాలు తెలిసినటువంటి వాళ్ళని చెప్పంటున్నా. రైతాంగానికి అండగా నిలబోయేది నేను అని చెప్పంటున్నా. రైతాంగం, రైతు కూలీలు, యువత అని చెప్పంటున్నాను. దయచేసి మరి నాకు జీవితంలో ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీ నాకున్న అనుభవం దృష్ట్యా మొన్నటి శాతం ఎన్నికల్లో ఆశయాలు ఫలితం పొందలేదు. అయినప్పటికీ కూడా నా అనుభవాన్ని ఇటు పార్టీ పరంగా కానీ ప్రజాక్షేత్రంలో వినియోగించుకోవాలనే ఒక భావనతోని గౌరవ ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంప్రదింపులు చేసి నాకు ఇలా నిజామాబాద్ పార్లమెంట్ నుండి అభ్యర్థి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ఎవరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా మీ అందరు ఉత్సాహం చూస్తుంటే దాదాపు ఒక 20,000 వచ్చి ఉంటారే. 20,000 మనిషికి 50 ఓట్లయితే ఎంతైతే? 20,000 50 ఎంతైతే? 10 లక్షలు. ఇవాళ ఈ సమావేశానికి వచ్చిన 20,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అందరం కూడా ఒక్కొక్కరు ఒక 50 ఓట్లు వేపిస్తే మన ప్రత్యర్థి పార్టీలో డిపాజిట్ దక్క అని చెప్పంటారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో చెప్పంటూ నేను 17 పార్లమెంట్ స్థానాలలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోయే స్థానం నిజామాబాద్ కావాలని చెప్పని ఆ కూడా దీక్షతోని అందరు కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే